కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు శివాలయాల ముందు. జ్వాలాతోరణము అంటే ఇలా ఓ కర్ర కట్టి పైన ఒక కర్ర కడతారు. మీ అందరూ జ్వాలాతోరణం చూసిన వారే, ఏదో నేను చెప్పాలని చెప్పడం తప్ప. దానికి ఆవిరి గడ్డి తీసుకొచ్చి కడతారు. దాని మీద నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించి ఆ మంట అంటుకోవడం ప్రారంభం అవగానే పల్లకీలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవమూర్తులను ఉంచుకుని ఆ మంట కింద నుంచి 3 మార్లు వెళ్ళొచ్చేస్తారు. ఎందుకు అలా వెడతారు జ్వాలాతోరణం కిందంటే, పాపము చేసి శరీరాన్ని విడిచిపెడితే ఆ జ్వాలలతో కూడుకున్నటువంటి తోరణములోంచి యమసదనంలోకి వెడతాడు. ఇక పైన ఇలా పాపాలు చెయ్యకు, సద్బుద్ధితో ప్రవర్తించు, నువ్వు అక్కడ వెళ్ళవలసినటువంటి దారుణమైన పాపాలు నీకున్నాయి, వాటిని తీసేస్తాను, నీకోసం నేనొస్తాను సాయం. ఇక్కడ నా ఆలయం ముందే జ్వాలాతోరణం జరుగుతుంది. అక్కడ ఏ మంటల తోరణం కింద, చిచ్చు తోరణం కింద నుంచి వెళ్ళాలో అక్కడ నేను నీకు సాయం వస్తాను. నేను ముందు వెడతాను, నువ్వు నా వెంటరా. ఇక్కడే జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళొచ్చావు కనుక ఇక అక్కడ వెళ్ళవలసిన అవసరం తీసేశాను కదా అని మళ్ళీ వచ్చే ఏడాది కూడా వద్దామని పాపాలు మొదలు పెట్టకు. బుద్ధి మార్చుకుని, నేను ఇంత నీకు అనుగ్రహించాను కాబట్టి నా అనుగ్రహాన్ని గుర్తు పెట్టుకుని